సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. సో ఒక జ్ఞాని ఏ స్థితిలో ఉంటాడో ఒక చిన్న కథ. ఒక శిష్యుడు ఎప్పటి గురు దగ్గరికి పోతుంటాడు. గురువు ఎప్పటికీ ఆత్మబోధ చెప్తాడు, నిష్కామ కర్మస్థితి గురించి చెప్తాడు. ప్రపంచం అన్నది మాయ ఉన్నది, రాగద్వేషాలు పెట్టుకోవద్దు, ఇలాంటి ఆత్మబోధ తత్వాలు చెప్తుంటే శిష్యునికి ఒకసారి ప్రశ్న వచ్చి అంటాడు, గురుదేవ, ప్రపంచం మాయ అంటున్నావు, రాగద్వేషాలు పెట్టుకోవద్దు అంటున్నావు, దేనిపైన మమకారం పెట్టుకోవద్దు అంటున్నావు, నీ శరీరం మీద నీకు మమకారం ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తాడు. గురువు అంటాడు, శరీరం మీద మమకారం లేదు నాకు అంటాడు. పోనీ మీరు ఉన్న ఈ ఇంటి మీద మీకు ఆసక్తి ఉన్నదా అని అడిగితే లేదు అంటాడు. దేని మీద మీకు ఆసక్తి ఉన్నది అని అంటే దేని మీద కూడా లేదు నాకు అంటాడు. శిష్యుడు అంటాడు, ఇప్పటిదిప్పుడు భూకంపం వస్తే మీ స్థితి ఏమి అని అంటాడు. ఏం లేదు, ఏదయ్యేది అది అవుతుంది. మన చేతిలో ఏది ఉన్నది? మన చేతిలో నియంత్రణలో ఏదైనా ఉంటే దాన్ని ఏమైనా చేయాలి. మన నియంత్రణ లేని దాన్ని మనం ఏం చేయదు, ఉన్న స్థితిని అనుభవించాలన్నాడు. శిష్యుడు అంటాడు అప్పుడు, మీ ఎదురుగా ఉన్న హార్మోన్ పెట్టే మీద మీకు ఆసక్తి ఉన్నదా అని అడుగుతాడు. లేదు అంటాడు. అదే నేను తీసుకొని పోతా ఇది అంటాడు. గురువు అంటాడు, నాకు ఇష్టం ఉంటే నీకు ఇస్తా, నాకు ఇష్టం లేకుంటే నేను ఇయ్య అంటాడు. నాకు ఇష్టం లేదు అంటాడు. మీకు మమకారం లేదు కదా దీని మీద. మమకారం లేదని చెప్పినా, నేను కష్టపడి తెచ్చుకున్న వస్తువు నీకు ఇస్తా అని చెప్పినా అని అంటాడు. శిష్యుడు అంటాడు, అయినా కూడా నేను జబర్దస్తితో నేను దీన్ని తీసుకొని పోతా, మీరేం చేస్తారు అప్పుడు అంటాడు. గురువు అంటాడు, కంప్లైంట్ ఇస్తా, లేకపోతే నలుగురు పట్టుకొచ్చి ఒక నలుగురు కన్నా పట్టుకొచ్చి నీ కాలు ఇరగొడతా అంటాడు గురువు. సో శిష్యుడు అంటాడు, ఇప్పుడైతే అంతా మాయా అన్నావు, అంతా ప్రపంచం అంతా రాగద్వేషాలు ఉండద్దు అంటున్నావు, నేను హార్మోని కొంచెవుతా అంటే ఏమో కాళ్ళు ఇరగొడతా అంటున్నావు, చెప్తున్నావు ఒకటి చేస్తున్నావు ఒకటి అని గురువుకి అంటాడు. గురువు అంటాడు, నువ్వు జబర్దస్తితోటి హార్మోని కొంచెం ఏడదే మాయ, నేను నలుగురికి పట్టుకొచ్చి నీకు కొట్టేది కూడా మాయనే అంటాడు. శిష్యుడు అప్పుడు నవ్వుతా అంటాడు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు గురుదేవ, అంత మాయ అంటావు, నా కొట్టేడు కూడా మాయన. అవునురా, నీ కొట్టేడు కూడా మాయనే అంటాడు. ప్రపంచం అవసరానికి ఉన్నది, హార్మోని నాకు అవసరము, ఆసక్తి లేదు, నాకు అవసరం లేకుండా నీకు తీసుకో అంట. ప్రతి ఒక్క వస్తువు అన్ని అవసరానికి ఉపయోగం. ఆసక్తి పెట్టుకోదు, ఆసక్తి పెట్టుకుంటే బంధనం అవుతుంది. పై మీద బట్ట ఆసక్తి లేదు, నా అవసరం నీకోసమే, నువ్వు తట్టుకలేవు నా శరీరాన్ని చూసి. రేపు తల్లి గర్భం నేను ఇట్లనే వచ్చిన, కానీ నువ్వు తట్టుకలేవు, దానికి సమాజం ఒప్పుకోదు దానికి. నాకు నా శరీరం మీద ఆసక్తి లేదు, దీని మీద అన్ని అవసరానికి ఉపయోగిస్తా అంతే, దేనిపైన నాకు ఆసక్తి లేదంటాడు. సంపాదించిన ప్రతి వస్తువుని ఫ్రీగా ఎప్పుడు ఇయ్యను, ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నేను ఇస్తా అంతే అని ఇట్లా చెప్తాడు. అంటే ఇట్లా ఈ స్థితిలో ఉన్న వ్యక్తి, ఆత్మజ్ఞాని ఈ స్థితిలో ఉన్న వ్యక్తి మన కుటుంబంలో ఒకవేళ ఉంటే, ఆత్మజ్ఞాని ఈ స్థితిలో ఉన్న వ్యక్తి మన ఇంట్లో ఉంటే, దేనిపైన నాకు ఆసక్తి లేదు, రాగద్వేషాలు లేవు, ఇటువంటి వ్యక్తి మన కుటుంబంలో ఉంటే మనం భరించలేము. ఏం మనసురా అనేది, ఏదొచ్చినా నువ్వు ఏడవవు, బాధపడవు అంటావు. ఒక భగవాన్ రమణ మహర్షి అంటాడు, గోషి కట్టుకొని మన ఇంట్లో తిరిగితే మనకు కోపం వస్తుంది, ఏం మనిషి ఉన్నట్టు వీడు అనిపిస్తుంది. ఒక ఓషో లాంటి వ్యక్తి, జ్ఞాని, పెద్ద గడ్డంతో స్టైల్గా బట్టలు వేసుకొని మన ఇంట్లో తిరిగితే మనం భరించలేము. ఈ ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తులతో మనం భరించలేము, సమాజమే దూరం పెడుతుంది వాళ్ళకు.
కానీ ఈ స్థితి ఉన్నది, కానీ ఈ స్థితిలో ఉండి సంసారంలో ఎట్లా ఉండాలి అంటే, అదే జ్ఞానులు చెప్తారు, మనం నటించాలి కానీ జీవించొద్దని అంటారు. రాగద్వేషాలు ఉండద్దు అని చెప్తారు. వస్తువులు అన్నీ ఉండని, మనుషులు ఉండని, మనుషుల యొక్క ఆలోచనలు నువ్వు మోయకు, మనుషులతోటి ఉండు, మనుషుల ఆలోచనలు మోయకు, వస్తువులన్నీ సంపాదించుకో, వస్తువుల ప్రతి ఆసక్తి పెట్టుకో. ఇది ఫిలాసఫీ. నీతి అంటే నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని మనసుల భావన పెట్టుకో, అంతేకాని వస్తువులకు, కుటుంబానికి, సమాజానికి దూరంగా ఉండవు. అన్ని వస్తువులు ఉండంగా, అందరితోటి ఉండంగా, అందరి యొక్క ఆలోచనలు, అన్ని విషయాల యొక్క ఆసక్తి నెత్తిలో ఉండకున్నట్టు, ఏది నిన్ను బాధించకున్నట్టు పెట్టుకొని ఆ స్థితిలో ఉండేదే ఆత్మస్థితి. ఈ స్థితి నువ్వు ఆధ్యాత్మికలో ఉన్నా, భౌతికంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, నువ్వు నటించి జీవించాలి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇది గురువు చెప్తాడు. సో ఆత్మస్థితి గురించి నేను ఒక చిన్న భజన రాసిన. సో భగవద్గీత యొక్క చిన్న చిన్న శ్లోకాలు, దాని యొక్క తాత్పర్యం, దాన్ని అర్థం చేసుకొని అనుభవించి, అనుభవ స్థితిలో ఉండి, చిన్న జస్ట్ సర్వసామాన్య వ్యక్తులకు అర్థమయ్యేలాగా 11 ఒక చిన్న పద్యాల ద్వారా నేను రాసిన. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. దీనికి మనకు బ్రహ్మసూత్రాలు, ఉపనిషదాలు, ఆ శ్లోకాల తాత్పర్యం తెలుసుకోండి జటిలమే. అదే మన భాషలో వేదాల సారం ఉంటే సహజంగా అర్థమవుతుంది అది. సో చిన్న పద్యం ఉన్నది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. సో చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, మనసుంటేనే మాయేరా, మనసుంటేనే మాయేరా, మనసుంటేనే సాధనరా, మనసుంటేనే సాధనరా, మనసు లేని స్థితి ఆత్మేరా, మనసు లేని స్థితి ఆత్మేరా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, ప్రపంచమంటే మాయేరా, నామరూపాలతో ఉన్నదిరా, ప్రపంచమంటే మాయేరా, నామరూపాలతో ఉన్నదిరా, జ్ఞానజ్యోతిని పట్టరా, ఉన్నది ఏదో చూడరా, జ్ఞానజ్యోతిని పట్టరా, ఉన్నది ఏదో చూడరా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, జీవభావము దుఃఖమురా, రాగద్వేషాలు శత్రులురా, జీవభావము దుఃఖమురా, రాగద్వేషాలు శత్రులురా, సాధనతోటే సాధ్యమురా, సాధ్యము కానిది లేదురా, సాధనతోటే సాధ్యమురా, సాధ్యము కానిది లేదురా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, కర్మను మాత్రము చెయ్యరా, కర్మలో కర్తయ్యుండకురా, కర్మను మాత్రము చెయ్యరా, కర్మలో కర్తయ్యుండకురా, గురువు నీకు సాయమురా, గురువే నీకు దైవమురా, గురువు నీకు సాయమురా, గురువే నీకు దైవమురా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, జీవరాశులు ఉన్నాయిరా, నీలో అన్ని భాగమురా, జీవరాశులు ఉన్నాయిరా, నీలో అన్ని భాగమురా, అన్నిటినీవే సాక్షిరా, అన్నిటినీవే సాక్షిరా, సాక్షితోటే సాధ్యమురా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, జన్మ అన్నది మాయేరా, మృత్యు అన్నది మాయేరా, క్షణిక జీవితము మాయేరా, మౌనంగా నువ్వు సుందరా, క్షణిక జీవితము మాయేరా, మౌనంగా నువ్వు ఉండరా, చూడర చూడర చూడరా, సాక్షిగా ఉండి చూడరా, పాము పామని ఎరవకురా,
పాము కాదు అది త్రాడురా, దీపకాంతిలో చూడరా దివ్యానందము పొందరా, దీపకాంతిలో చూడరా దివ్యానందము పొందరా, చూడర చూడర చూడరా సాక్షిగా ఉండి చూడరా, తనువును చూచి మురవకురా అందమన్నది లేదురా, తనువును చూచి మురవకురా అందమన్నది లేదురా, తనువే నీకు భారమురా తనువే నీకు దుఃఖమురా, తనువే నీకు భారమురా తనువే నీకు దుఃఖమురా, చూడర చూడర చూడరా సాక్షిగా ఉండి చూడరా, పాప కార్యము చెయ్యకురా పాప ఫలితము దుఃఖమురా, పాప కార్యము చెయ్యకురా పాప ఫలితము దుఃఖమురా, రాక్షసత్వము వదిలేరా ప్రేమ భావమై ఉండరా, ప్రేమ భావమై ఉండరా, చూడర చూడర చూడరా సాక్షిగా ఉండి చూడరా, మనసులతోటే ఉండరా మనసుల మాటలు మోయకురా, మనసులతోటే ఉండరా మనసుల మాటలు మోయకురా, జీవితమన్నది అల్పమురా ఆత్మానందము పొందరా, జీవితమన్నది అల్పమురా ఆత్మానందము పొందరా, చూడర చూడర చూడరా సాక్షిగా ఉండి చూడరా, చూడర చూడర చూడరా సాక్షిగా ఉండి చూడరా. సో మనసు ఉంటేనే మాయ, మనసు ఉంటేనే సాధన, మనసు లేని స్థితి అంటేనే ఆత్మరా. ప్రపంచమన్నది మాయ, నామరూపాలతో అది ఉన్నది, కంటికి కనబడుతుంది. కానీ జ్ఞానజ్యోతిని పట్టుతే అప్పుడు ఉన్నదల్లా ఒకటే అని తెలుస్తుంది. అదే అద్వైతం. జీవభావము దుఃఖము, రాగద్వేషాలు మన శత్రువులు. అందుకే గురువు మనకు సహాయం, గురువు యొక్క కృపతోటి సాధ్యము. కర్మను చెయ్యాలి, కర్మలో కర్తయి ఉండద్దు. జీవరాశులన్నీ ఉన్నాయి, అవన్నీ నీలో భాగమురా. అన్నిటికీ నీవే సాక్షిరా, సాక్షితోటే సాధ్యమురా. జన్మ అన్నది మాయ, మృత్యు అన్నది మాయ, క్షణిక జీవితము మాయేరా, నువ్వు మౌనంగా ఉండరా. దీపకాంతిలో చూడరా దివ్యానందము పొందరా, తనువును చూచి మురవకురా అందమన్నది లేదురా. పంచీకరణలో చెప్తాను, శరీరం పంచమహాభూతాలతో నిర్మితమైంది. పంచమహాభూతాల యొక్క సాత్వికంతో మనసు బుద్ధి చిత్తం అహంకారం, పంచమహాభూతాల యొక్క రజోగుణం ద్వారా ప్రాణపాణ సమానం ఉదాహరణ వ్యానం. ఈ శాస్త్ర ప్రమాణం. అది తనువు ఒకరోజు మనకు భారం అవుతుంది, అదే తనువు ఒక రోజు మనకు దుఃఖం అవుతుంది. పాపకార్యము చెయ్యకురా పాప ఫలితము దుఃఖమురా. అందుకే రాక్షసత్వము వదిలేరా, ప్రేమభావమై ఉండరా, మనసులతోటి ఉండరా, మనసుల మాటలు మోయకురా, జీవితం అన్నది అల్పమురా, ఆత్మానందము పొందరా. ఇవి 11 ఏమైతే ఇవి శ్లోకాలు పద్యాలు ఉన్నాయో, ఇది కేవలం అనుభవపూర్వకమైన కాల్పనిక కాదు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే జీవితంలో ఎంతో కొంతగా క్షణే రూపరమే ఉద్యాదుతి గృహీతయ ఆత్మసంస్థప్మః కృత్వా నాకించిదపి చింతయ. గీతలో చెప్పిన మాట. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరి జీవితాన్ని వారే ఉద్ధర చేసుకోవాలి. ఏ గురువు మనకు ఉద్ధారం చెయ్యడు, మార్గాన్ని ఇస్తాడు. సాధన మనసు ఉంటేనే సాధన. మనసు లేని స్థితి అనేది ఒకటి ఉన్నది, ఆ స్థితికి పొందాలి. అసలు జీవితంలో ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా, సంపత్తి ఉన్నా, ఆపత్తి ఉన్నా, విపత్తి వచ్చినా, అన్ని పరిస్థితుల్లో మన ఆలోచనలు బాధించని ఒక స్థితి ఉన్నది అంటే అదే ఆత్మస్థితి. ఆ స్థితికి ప్రతి ఒక్క వ్యక్తి వస్తే
వాడు ఆ వ్యక్తి ఏడుంటే అదే పుణ్యక్షేత్రం అవుతుంది. ఆ వ్యక్తి ఏడుంటే అదే బృందావనం అవుతుంది. ఇది సత్యం. హృదయం పరిశుద్ధి కావాలి. పనికిరాని ఆలోచనలన్నీ ఎండింగ్ చేసుకుంటూ పోవాలి. శాశ్వతమైన స్థితిని ప్రాప్తం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మికం అంటే. ఆది అంతం లేనిది ఆనందం. అది ఆత్మస్థితి. ఆ స్థితికి మనం పొందాలి. ఇదే నేను చెప్పేది ఈరోజు. సర్వే జనా సుఖినో భవంతు. మీ రవిదాస్.